హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రానైట్ ఆటోమొబైల్స్. నేను మీ అనిల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ హ్యుండై టుక్సన్. సో ఈ వెహికల్లో ప్రత్యేకతలు ఏంటి, ఎస్యూవీస్లో ఈ వెహికల్ ఎందుకు టాప్ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వాక్ అరౌండ్ వీడియో అయితే చూద్దాం. ఫ్రంట్ పోర్షన్లో మనం చూసుకుంటే సో ఇక్కడ అనేది ఏదైతే ప్రొవైడ్ చేశారో ఇది మొత్తం మనకి డిఆర్ఎల్స్ అండి. ఇవన్నీ ఎల్ఈడీస్ వస్తాయి, డే లైట్ రన్నింగ్ లైట్స్. సో ఇది మనం కంప్లీట్గా వెహికల్ అనేది మనం నైట్లో చూస్తూ ఫ్యాంటాస్టిక్ లుక్ అయితే మనకి ఇది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇవి హెడ్ లైట్స్, ఇవి ఎల్ఈడి లైట్స్. అండ్ దీనికి మనకి ఫ్రంట్ అనేది సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ అడాస్ కూడా ఉంటుంది వెహికల్లో, లెవెల్ 2 అడాస్ ఉంటుంది. అండ్ ఇది అడాస్ ఈ వెహికల్లో ఏంటంటే మనకి 2 వేస్లో వర్క్ చేస్తుంది. ఒకటి కెమెరా ఇక్కడ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కింద అయితే మనకి రాడార్ కూడా ఉంటుంది. సో ఈ 2 వేస్లో మనకి వర్క్ చేస్తుంది. ఇక్కడ హ్యుండై మీరు బ్రాండింగ్ చూసుకోవచ్చు. సో ఫ్రంట్ గ్రిల్ మీరు చూసుకోవచ్చు, ఇది డార్క్ క్రోమ్ పారామెట్రిక్ ఫ్రంట్ గ్రిల్ అనమాట ఇది. అండ్ ఈ గ్రిల్ అయితే చాలా చాలా ఫంటాస్టిక్ గా అయితే ఉంది. చూడొచ్చు, గ్రిల్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇక్కడ మనకి. సో మనం సైడ్ ప్రొఫైల్ కానీ చూసుకుంటే మీరు చూడొచ్చు, కటింగ్ ఎడ్జ్ డిజైన్స్ తో అయితే వచ్చింది. ఈ కటింగ్ ఎడ్జ్ డిజైన్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, సో హ్యుండైలో మనకి ఇప్పుడు తీసుకొచ్చారు, బట్ ఇది ఏంటంటే మనకి లేటర్ ఒక 5 years 10 years తర్వాత కూడా అడ్వాన్స్డ్ అప్గ్రేడెడ్ మోడల్లో మనకు అనిపిస్తుంది అనమాట ఇది. ఇంకో విషయం చెప్పాలి, ఈ వెహికల్లో యాక్చువల్గా మనకి వీల్ బేస్ చూసుకుంటే 2755 mm ఉంటుంది. సో ఇంత వీల్ బేస్ ఉన్న వెహికల్, ప్రతి వెహికల్ ఇంతకన్నా తక్కువ ఉన్న వెహికల్స్ కూడా 7 seaters, బట్ ఈ వెహికల్ మాత్రం 5 seater. సో దట్ మీరు ఇక్కడ లగ్జరీకి ఎంత ఇంపార్టెన్స్ దీంట్లో ఇచ్చారనేది మనం చూడొచ్చు. అండ్ మీరు వీల్ బేస్ అయితే చూసుకోవచ్చు. టైర్ ప్రొఫైల్ అయితే మనం చూసుకుంటే ఇక్కడ 215, 60, R18లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ చూడొచ్చు ఎంత పెద్ద టైర్స్ అనేది మనకు ఉందో. సో టైర్ ప్రొఫైల్ మనకి పెద్దది ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే, చిన్న చిన్న గోతులు గతకలు ఉన్న మనకి మ్యాక్సిమం ఎస్యూవీస్లో అయితే తెలియవు. అండ్ ఇంత పెద్ద టైర్ ప్రొఫైల్ ఉంటే ఖచ్చితంగా మనకి అలాంటిది అయితే తెలియదు. సో ఇక్కడ మనం ఫెండర్ గార్డ్ చూడొచ్చు. సో ఇది కంప్లీట్గా మనకి బ్లాక్లో అయితే ఇచ్చారు. సో ఫెండర్ గార్డ్ ఇక్కడ నుంచి వచ్చి, అండ్ డోర్ కింద కూడా మనకి ప్రొవైడ్ చూసుకుంటే మన క్యాడిలెక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు దీంట్లో. అండ్ ఈ కటింగ్ ఎడ్జ్ వచ్చేటప్పటికి కింద క్యాడిలెక్స్తో మనకి ఫెంటాస్టిక్ లుక్ అయితే వచ్చింది. అండ్ దీనికి కంటిన్యూషన్గా మనకి రేర్ ఫెండర్ అనేది ఇలా క్లోజ్ చేశారు. అండ్ మిర్రర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు మిర్రర్స్ చూసుకోవచ్చు. ఇది ఆటోమేటెడ్ ORVMs, బట్ దీంట్లో మిర్రర్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాలి. సైడ్ నుంచి చూస్తే అసలు ఒక సాలిడ్ లుక్ అయితే మనకు ఉంది. దీనికైతే ఇక్కడ క్రోమ్ అటాచ్మెంట్ ఇచ్చారు, ఇదైతే ఎలిగెంట్ లుక్ని అయితే తీసుకొచ్చింది. అండ్ ఇది 360-degree కెమెరా అనేది దీనికి ఉంటుంది. అండ్ మిర్రర్ డిజైన్లో కూడా మీరు ఈ కటింగ్ ఎడ్జ్ డిజైన్ అయితే ఇక్కడ చూడొచ్చు, అది చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మీరు సైడ్లో చూసుకుంటే దీనికి క్రోమ్ ఫినిష్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ క్రోమ్ ఫినిష్ అనేది మనకి క్వార్టర్ ప్యానల్కి వచ్చేసరికి ఇక్కడ డిజైన్తో పాటు వచ్చింది. స్పోర్టీ లుక్ అయితే ఉంది. క్వార్టర్ ప్యానల్ దగ్గర మీరు చూడొచ్చు ఇది క్రోమ్ ఫినిష్. వెహికల్కి రిక్వెస్ట్ సెన్సర్స్ అనేది ఇప్పుడు డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్కి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. 2 రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం, వెహికల్ వచ్చి మనకి పెనరోమిక్ సన్ రూఫ్తో వస్తుందండి. దీనికి రూఫ్ మౌంటెడ్ రైలింగ్స్ అయితే ఇచ్చారు. ఇది బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేశారు. సో పియానో బ్లాక్ ఫినిష్లో వచ్చింది. అన్ని కార్స్కి ఇది బ్లాక్ కలర్లోనే వస్తుంది. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా అక్కడ ప్రొవైడ్ చేశారు మనకి. సో ఇప్పుడు రేర్ ప్రొఫైల్ అయితే చూద్దాం. రేర్ ప్రొఫైల్ కోసం మనం మాట్లాడుకుంటే ఈ వెహికల్లో ఇదే బ్యూటీ అని మనం చెప్పొచ్చు. సో కంటిన్యూటీ టెయిల్ గేట్స్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. సో ప్రతి కార్లో అది ఇస్తున్నారు. బట్ ఈ కార్లో మనం చూసుకుంటే ఈ కిందన ఏదైతే డిజైన్స్ ఉన్నాయో ఇవి మనం నైట్ టైంలో చూడాలి. అసలు ఫ్యాంటాస్టిక్ లుక్ అయితే ఉంటుందన్నమాట. ఇది కంటిన్యూటీ లైట్తో పాటు కిందన మనకి లైట్స్ అనేవి, ఇది కంప్లీట్గా మనం ఏంటంటే హెడ్ లైట్స్ ఆన్ చేసి బ్రేక్ ఎంగేజ్ చేసేటప్పుడు అన్ని లైట్స్ వస్తాయి. బ్యూటీ అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. అండ్ స్పాయిలర్ విషయానికి వస్తే చూడొచ్చు, దీనికి అటాచ్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇది కూడా మనకి మంచి లుక్ని అయితే తీసుకొచ్చింది. ఈ బ్లాక్ పియానో ఫినిష్ అటాచ్మెంట్ ఏదైతే ఉందో స్పాయిలర్కి మంచి లుక్ని అయితే మనకి తీసుకొచ్చింది. ఇది హెచ్ ట్రాక్ అనేది ఓన్లీ హ్యుండైలో ఉంటుందండి. ఇది హ్యుండైలో హ్యుండై ట్రాక్షన్ కంట్రోల్ ఆల్ వీల్ కంట్రోల్ అనమాట. ఇది హ్యుండై ట్రాక్షన్ ఆల్ వీల్ కంట్రోల్ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టుక్సన్ బ్యాడ్జింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. రేర్ కెమెరా మనం చూసుకోవచ్చు, ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్
హ్యుండై ఇక్కడ మీరు లోగో చూసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే లోగో మనకి బయటికి ఎలివేట్ అయి ఉంటుంది, బట్ దీంట్లో మీరు చూడొచ్చు ఇది అంతా అంటే గ్లాస్లో ఇన్బుల్ట్ అయి ఉందన్నమాట లోగో ఇది. సో దట్ లోగో అయితే మనకి 10 years అయినా 20 years అయినా షేడ్ కానీ ఫేడ్ కానీ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. ఈ వెహికల్కి ఇట్లా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం. దీనిలో మనం చూసుకోవచ్చు మ్యాసివ్ బూట్ స్పేస్ అయితే ఉంది మనకి. సో దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది 540 liters బూట్ స్పేస్ అయితే మనకు దొరుకుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనం ఎంత పెద్ద లగేజ్ అయినా క్యారీ చేయొచ్చు ఈ వెహికల్లో. సో ఇదే అడ్వాంటేజ్, వీల్ బేస్ ఎక్కువ ఉంది వెహికల్లో, బట్ 5 seaterకే దీన్ని పర్మిట్ చేశారు కాబట్టి మనకి బూట్ స్పేస్ అనేది చాలా మ్యాసివ్గా అయితే దీంట్లో ఉంది. సో సీట్స్ అనేది మనం ఇక్కడ నుంచి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో కన్వర్ట్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇది 1100 liters బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట, ఓన్లీ 2 members ట్రావెల్ చేసేటప్పుడు. సో రేర్ సీట్ కన్వర్ట్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు. సో కంప్లీట్ బెడ్ పొజిషన్ అయితే మనకు వచ్చింది. సో మ్యాసివ్ లగేజ్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, లేదా మినిమల్ లగేజ్ ఉంటే 2 members హ్యాపీగా బ్యాక్ సైడ్ అయితే పడుకోవచ్చు. దీంట్లో వెహికల్లో స్టెప్నీ కోసం మనం మాట్లాడుకుంటే ఇది ఓన్లీ 35 inches 17 inch వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వీల్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ఇన్ జనరల్గా చిన్న వీల్స్ ప్రీమియం వెహికల్స్లో నార్మల్గా ఏంటంటే మనకి సేమ్ వీల్ ఇచ్చేస్తే మనం కాన్సన్ట్రేట్ చేయం, స్టెప్ని మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవాలి లేకపోతే రిపేర్ చేయించుకోవాలని ఆ స్టెప్ని వీల్ వేసుకొని వెళ్ళిపోతాం. బట్ ఇలాంటి వీల్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ప్రీమియం వెహికల్స్లో ఇది 80 kilometers 70 kilometers కన్నా ఎక్కువ స్పీడ్ అయితే దీంట్లో మనం నడపలేము. సో దట్ ఏంటంటే మనం ఇమ్మీడియట్గా మనం రిపేర్ షాప్కి వెళ్ళి మనం అది ఏదైతే రీప్లేస్ చేసుకుని స్టెప్ని లాగే యూజ్ చేయాలనే ఒక మంచి కాజ్తో ఇలాంటి ప్రీమియం వెహికల్స్లో మాత్రం ఇలాగ చిన్న స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి లగేజ్ ఏదైనా ఎంగేజ్ చేయడానికి హుక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో దట్ రోల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇది చాలా అంటే ఇది చిన్న చిన్న ఫ్యూచర్స్ కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే సపోజ్ ఇక్కడ ఒక సిలిండర్ ప్లేస్ చేసాం అనుకోండి మనం, సో మనం వెహికల్లో 80 to 90 kilometers ఉండేటప్పుడు ఏమైనా హంప్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఉండేటప్పుడు అది రోల్ అయిపోతుంటుంది. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే మనం టై చేసి పెట్టొచ్చు అనమాట. సో దట్ అది మనకి రోల్ అవ్వకుండా స్టాండర్డ్ పొజిషన్లో అనేది ఉంటుంది. ఇది 12 volts 180 watts ఇది పవర్ సాకెట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ ఈ వెహికల్ కాంపిటేటర్స్ వచ్చేసరికి మనకి చాలా లిమిటెడ్ వెహికల్స్ ఉంటాయండి. బేసిక్గా మనం క్రిటా కానీ సెల్టాస్ కానీ ఈ సెగ్మెంట్ మనం ఎస్యూవీ అనుకుంటాం, అది వచ్చి కాంపాక్ట్ ఎస్యూవీస్ అండి అది. బట్ ప్రాపర్ ఎస్యూవీస్ అంటే దీంట్లో ఇది వెహికల్, జీప్లో కంపాస్ అని ఒక వెహికల్ ఉంటుంది, హోండాలో సిఆర్వి అని ఒక వెహికల్ ఉంటుంది. ఈ వెహికల్స్ అనేవి ప్రాపర్ ఎస్యూవీస్ అండి. రేర్ బంపర్లో మనం చూసుకుంటే ఇక్కడ క్రిస్టల్ డిజైన్ ఇచ్చారు, బట్ డల్ బ్లాక్ ఇచ్చారు. ఇది కూడా బాగుంది డిజైన్. అండ్ ఇక్కడ లైట్స్ మనం చూసుకోవచ్చు. సో ఇదేంటంటే రేర్ సైడ్ ఫాగ్ ల్యాంప్స్ ఇవి. అండ్ బంపర్లో మనం కింద చూసుకుంటే ఏదైతే ఈ అటాచ్మెంట్ ఇచ్చారో సెరామిక్ గ్రేది, ఇది చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే మనకు తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది టోయింగ్ రింగ్ ఇది. సో డ్రైవర్ సైడ్ సీట్ అడ్జస్ట్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది 10 way ఆఫ్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుందండి. సో సీట్ అడ్జస్ట్మెంట్లో మనం 10 wayలో అడ్జస్ట్ చేయొచ్చు. మీకు నేను చూపిస్తాను. ఫ్రంట్, బ్యాక్, అప్, డౌన్, అండ్ ఇది వచ్చి రెక్లైనింగ్ ఫ్రంట్ పొజిషన్. ఈ 4 buttons ఏదైతే ఉన్నాయో ఇది స్పైన్ సపోర్ట్ అండి. ఇది మీకు కూర్చుంటే తెలుస్తుంది. అండ్ ఇది వచ్చి లోవర్ టై సపోర్ట్ అండి. ఇది అన్లాక్ లివర్ చూడొచ్చు మీరు, అంత ఎలిగెంట్ లుక్ ఉందో దీంట్లో, ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి సాఫ్ట్ ప్లాస్టిక్ ప్రొవైడ్ చేశారు, ఇది వచ్చి ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. సో ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. సో వెహికల్లో ఆల్మోస్ట్ మనకి లెదరు, సాఫ్ట్ ప్లాస్టిక్ అండ్ ఫ్యాబ్రిక్ 3 అయితే దీంట్లో కవర్ చేశారు. అండ్ ఏదైతే మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు, సో ఇది డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ అయితే ఆటోమేటిక్ డోర్స్ ఉన్నాయి. అండ్ రేర్ సైడ్ నార్మల్ పవర్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇది విండో లాక్, ఇది వెహికల్ లాక్ అన్లాక్. ఇది వచ్చేసరికి మనకి మిర్రర్ ఆటోమేటిక్ ఫోల్డింగ్ ఇది. అండ్ ఇది వచ్చి మిర్రర్ అడ్జస్ట్మెంట్స్. అండ్ ఈ మిర్రర్లో మీకు చెప్పాలి దీంట్లో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అనేది ఉంది. అండ్ అది మనకి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది. పక్కన ఏదైనా వెహికల్ ఉండేటప్పుడు మనకి ఆటోమేటిక్గా బ్లైండ్ స్పాట్ మిర్రరింగ్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. అది కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పాలి. సో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇట్లాంటివన్నీ చాలా మంచిగా ఉపయోగపడతాయి అనమాట. అండ్ దీంట్లో కంప్లీట్గా మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది మీకు నేను చూపిస్తాను. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది డిజిటల్లో ఉంటుంది. సో దట్ మనం రైట్ ఇండికేటర్ వేస్తే రైట్ సైడ్ కెమెరా అనేది వ్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది కూడా అడిషనల్ అడ్వాంటేజ్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఈ కింద మనం చూడొచ్చు, ఇక్కడ వచ్చి లెదర్ ఫినిష్తో ఇచ్చారు ఇది ఆర్మ్రెస్ట్ అనేది. అండ్ ఇక్కడ కూడా పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. అండ్ అది కూడా ఫెంటాస్టిక్ ఉంది, ఎలిగెంట్ లుక్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇది కంప్లీట్గా అయితే లెదర్తో ప్రొవైడ్ చేశారు ఆర్మ్రెస్ట్ అనేది, ఓన్లీ ఈ పార్ట్ వరకు. అండ్ బాటిల్ హోల్డర్స్ అయితే ఈజీగా 2 bottles అయితే మనం హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ సౌండ్ సిస్టమ్ కోసం మనం మాట్లాడుకోవాలి. సౌండ్ సిస్టమ్ ఏంటంటే దీంట్లో 7 speaker కాంబినేషన్లో అయితే సౌండ్ సిస్టమ్ వస్తుంది. అండ్ అది కూడా బోస్ కంపెనీది. అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. ఒకవేళ వీలైతే నేను ప్లే చేసి మీకు చూపిస్తాను.
ఇన్ జనరల్గా మనం సౌండ్ ఎందుకంటే ప్లే చేసి చూపించాం, వీడియో రన్ అయ్యేటప్పుడు మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుందనే ఉద్దేశంతో. బట్ మేమైతే వింటాం అనమాట ప్రతి కార్లో. దీంట్లో పాసిబుల్ ఉంటే మీకు వినిపించి చూపిస్తాను నేను. అండ్ ఇక్కడ మెమరీ సీట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు, ఫంక్షన్స్ ఇక్కడ చూడొచ్చు. సో మెమరీ సీట్స్ అనేది 2 మోడ్స్ ఉన్నాయి. సో డిజైర్డ్ పొజిషన్లో 2 మెంబర్స్ అయితే అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు ఇది మెమరీ సెట్స్. అండ్ ఈ లైన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా లుక్ కోసం మనకు ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. పియానో బ్లాక్ ఫినిష్ విత్ మనకి సిల్వర్ లైన్తో అయితే ఇచ్చారు, ఫ్యాంటాస్టిక్ అయితే ఉంది. సో ముందుగా మనం స్టీరింగ్ కోసం మాట్లాడుకుంటే, సో ఇది వచ్చి ఎంఎంఐడిది, ఇది అప్ డౌన్ ఉంటుంది ఇది. సో ఇది మనం చెక్ చేసుకోవడానికి అక్కడ మీరు చూడొచ్చు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తాయి. ఈ బటన్ వచ్చి మనకి అడాస్ బటన్ ఇది. సో ఇది ప్రెస్ చేస్తే మనకి ఎడాస్ కంట్రోల్స్ అనేది ఆన్ అవుతాయి. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇన్ జనరల్గా ఫార్వర్డ్ అసిస్టెంట్ కొల్యూజన్ అనేది మనకి ప్రతి వెహికల్లో ఉంటుంది. బట్ అది మనం అక్కడ ఆన్ చేసుకోవాలి. ఈ దీనికైతే ఈ వెహికల్లో మనకి ఫార్వర్డ్ కొల్యూజన్ అసిస్టెన్స్ అనేది మనకి డైరెక్ట్గా బటన్తో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, దానికైతే డెడికేటెడ్ బటన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చి ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది మనకి బూట్ ఓపెనర్. ఈ వెహికల్లో ఓవరాల్గా మనకి అంటే 4 వేస్లో మనం బూట్ అనేది ఓపెన్ చేయొచ్చు. రేర్ సైడ్ నుంచి చేయొచ్చు, రిమోట్లో ఓపెన్ చేయొచ్చు, అండ్ అక్కడ బటన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు, దాని నుంచి చేయొచ్చు. అండ్ డ్రైవర్ ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు. ఇది వచ్చి హెడ్ లైట్ లెవెల్ అడ్జస్టర్. ఇది హెడ్ లైట్ లీవర్ చూడొచ్చు, ఇది చాలా స్టైలిష్గా అయితే ఉంది. అండ్ ఇది డైమండ్ కట్ ఫినిష్తో అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ సేమ్ దీంట్లో మనకి ఆటోమేటిక్ లైట్స్ ఉన్నాయి, ఇండికేటర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీకు ఇందాక ఇండికేటర్ కోసం చెప్పాను కదా, ఇప్పుడు చూడొచ్చు. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేస్తే లెఫ్ట్ సైడ్ ప్యానల్లో మనకి ఆ కెమెరా వ్యూ అనేది కనిపిస్తుంది. రైట్ సైడ్ ఆన్ చేస్తే రైట్ సైడ్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఇది టర్న్స్ చేసేటప్పుడు వెహికల్ కొంచెం పెద్దది కాబట్టి సో అడ్వాన్స్ ఫ్యూచర్ అని మనం చెప్పొచ్చు. అండ్ దానివల్ల చాలా మనకు ఉపయోగం కూడా ఉంటుంది. జనరల్గా మనం రేర్ వ్యూ చూడడానికి మిర్రర్ చూస్తాం. సో మిర్రర్ కాకుండా మనకి ఈ వ్యూ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. బటన్స్ అయితే చాలా చాలా బాగా ఇచ్చారండి ఇక్కడ. అసలు సూపర్ బటన్స్ అని మనం చెప్పొచ్చు. అంటే ఇంతకన్నా బెటర్ ఫినిష్ ఇంకా ఉంటుందా అనే ఫీలింగ్ అయితే ఉంది ఈ వెహికల్లో బటన్స్ చూసేటప్పుడు. ఇది వచ్చి వాయిస్ కమాండ్ బటన్ మనకి. అండ్ ఇది వచ్చి మోడ్. ఇది మోడ్ దేనికంటే ఇది మన ఎఫ్ఎం కానీ లేకపోతే మ్యూజిక్ కానీ ప్లే చేసేటప్పుడు. ఇది వచ్చి వాల్యూమ్ బటన్. ఇది వచ్చి ట్రాక్ సీకర్. ఇది వచ్చి కాల్ బటన్. ఆన్ ఆఫ్కి సేమ్ ఒకటే బటన్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చి డెడికేటెడ్ బటన్ అంటారు. దీనికి ఏదైనా మనకి డిజైర్డ్ ఫంక్షన్ ఏదైనా కావాలంటే లైక్ ఒక ఎఫ్ఎం కానీ లేకపోతే బ్లూటూత్ సెట్టింగ్స్ కానీ అట్లా ఏమైనా కావాలంటే ఈ బటన్లో మనం అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. సీట్స్ కోసం మనం చూసుకుంటే కనుక కంప్లీట్ లెదర్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేశారు దీంట్లో. అండ్ మనకి ఇక్కడ ఇది ఏదైతే ఫినిష్ ఇచ్చారో సిల్వర్ లైనింగ్తో అది కొంచెం ప్రీమియం లుక్ అయితే తీసుకొచ్చింది. అండ్ సీట్స్లో ఇంకో విషయం మీకు చెప్పాలి. అండ్ దీనిలో మీరు చూసుకోవచ్చు మనకి వెంటిలేటెడ్ సీట్స్తో పాటు హీటెడ్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అది ఇక్కడ డ్రైవర్ సైడ్లో బటన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ లుక్ చూస్తే అసలు ఫ్యాంటాస్టిక్ లుక్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది కంప్లీట్గా మీరు చూడొచ్చు ఈ లుక్. సో ఇది ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మనకి. అండ్ ఇక్కడ వచ్చి మనకి కెమెరా వ్యూది ఇచ్చారు. సో 360 వ్యూ అనమాట. సింగిల్ ప్రెస్లో మనకు వస్తుంది. అండ్ అది స్క్రీన్లో చూడొచ్చు. అండ్ ఈ వెహికల్లో ఒక 360 వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ మనం మళ్ళీ మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ బటన్ వచ్చేసరికి మనకి సెన్సార్స్, ఇది ఫ్రంట్ సెన్సార్స్ అనేది యాక్టివేట్ అవుతాయి ఈ బటన్ ప్రెస్ చేస్తే. ఈ బటన్ వచ్చేసరికి మనకి ఇది చూడొచ్చు, ఇది వచ్చి హిల్ హోల్డ్. ఇది జనరల్గా ఈ కార్ బటన్ అన్నిటికి ఇలాగే ఉంటుంది. హిల్ హోల్డ్కి ఇలా ఉంటుంది, హిల్ క్లింబ్కి ఇలా ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇలా ఉంటుంది. బట్ మైనర్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి దాంట్లో. ఇదైతే ఇది హిల్ హోల్డ్ అసిస్ట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు డ్రైవ్ మోడ్స్ అనేది ఇక్కడ చేంజ్ చేయొచ్చు. అండ్ ఎకో, నార్మల్, స్పోర్ట్, స్మార్ట్. ఇది మనకి ఈ గ్రాఫిక్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి. సో ఇవి చేంజ్ చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీరు చూడొచ్చు. అసలు గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి దీంట్లో. ఇది కూడా మీకు చూపిస్తాను నేను. ఇది ఎకో మోడ్, ఇది నార్మల్, ఇది స్పోర్ట్, ఇది వచ్చి స్మార్ట్. సో ఇది వచ్చి వైపర్ లివర్ అండి. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇక్కడ రేర్ డిఫాగర్కి అయితే దీనికి బటన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చి స్పీడ్ మీకు తెలుసు అన్నిటికీ అలాగే ఉంటుంది. అండ్ ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉన్నాయి దీనికి. సో ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ చూడొచ్చు. ఇది డీసెంట్ లుక్ అయితే ఉంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది 10.2 ఇంచెస్లో వస్తుందండి. సో దీంట్లో అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ బ్లూ లింక్ అనేది ఉంటుంది. అది హ్యుండై వెహికల్స్ యూజ్ చేసే వాళ్ళకి తెలుసు, ఇది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది దాంట్లో. అండ్ వ్యాలెట్ మోడ్ కూడా ఉంది. సో ఇది చూడొచ్చు మనకి కంప్లీట్గా అయితే పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు. ఇది చాలా బాగుంది. జనరల్గా మనకి స్క్రీన్ అనేది ఓన్లీ స్క్రీన్లో ఇస్తారు. బట్ కింద మనకి ఏసీ కంట్రోల్స్తో పాటు ఇది చాలా పెద్ద ప్యానల్లో అయితే ఇచ్చారు. సో దానివల్ల లుక్ అయితే చాలా బాగా వచ్చింది.
అండ్ ఇక్కడ మీకు ఈ బటన్ చూడవచ్చు, డిఫ్యూజ్ అనేది. దీనివల్ల కూడా ఏంటంటే దీనికి డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. ఇన్ జనరల్గా మనం టెరైన్స్లో వాటిల్లో యూస్ చేసేటప్పుడు కొంచెం ఫ్రెష్ ఎయిర్ అది ఇన్స్టెంట్గా బ్లో అవుతుంది వెహికల్లో. సో దానికోసం డిఫ్యూజ్ అనేది ఇచ్చారు. అండ్ కింద మీరు చూడవచ్చు ఇక్కడ యూఎస్బీ ఇచ్చారు. అండ్ ఇది 12 volts పవర్ సాకెట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చి వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్బీ. బట్ సి కేబుల్ అనేది మిస్ అయింది వెహికల్లో. కప్ హోల్డర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కప్ హోల్డర్స్ పైన కూడా ఇది పియానో బ్లాక్ ఫినిష్తో ఇచ్చారు. ఫినిషింగ్ అనేది ప్రాపర్గా ఉంది. ఈ వెహికల్లో నాకు ఒక విషయం ఏంటంటే అర్థమైంది. సో ప్రతిదీ ఇంటర్లింక్ చేస్తూ ఇప్పుడు దీనికి కలిపి ఇలా పియానో బ్లాక్ ఫినిష్తో కంప్లీట్ ప్యానల్ ఇచ్చారు. అండ్ దీనికి కలిపి ఇది కంప్లీట్ ప్యానల్, సింగిల్ ప్యానల్ ఇచ్చారు. అండ్ ఏసీ వెంట్స్ కోసం మనం మాట్లాడుకోవాలి. సో ఏసీ వెంట్స్ అయితే మాత్రం అసలు లుక్ అయితే అసలు అదిరిపోయిందని చెప్పాలి. ఇన్ జనరల్గా మనకి ఏసీ వెంట్స్ అనేవి ఇక్కడే ఉంటాయి. సో ఈ బ్లాక్స్ మాత్రమే ఉంటాయి. సో 1, 2, 3, 4 బ్లాక్స్ అనేది ఉంటాయి. సో దట్ మనకి ఏంటంటే క్యాబిన్ అనేది కూల్ అవుతుంది కానీ బాడీ అంత ఫాస్ట్గా కూల్ అవ్వదు. బట్ ఈ వెహికల్లో ఏంటంటే కంప్లీట్గా ఈ లైన్ ఏదైతే చూసారో ఇది మొత్తం అనేది ఏసీ ఎయిర్ త్రో అనేది ఉంటుందన్నమాట. దీని త్రూ మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది కంప్లీట్ ఎయిర్ త్రో ఉంటుందన్నమాట. సో దట్ మన క్యాబిన్తో పాటు మన బాడీ కూడా ఇన్స్టెంట్ కూలింగ్ అనేది వస్తుంది ఈ వెహికల్. మిర్రర్ చూసుకుంటే మనం ఇది ఆటో డిమ్మింగ్ మిర్రర్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. అండ్ ఇది వచ్చి టోయింగ్ బటన్, ఇది వచ్చి సాస్ది, ఇది ఎస్ఓఎస్ది. అండ్ ఇది వచ్చి పనరోమిక్ సన్ రూఫ్తో వస్తుంది. సన్షేడ్ ఇది చూడొచ్చు మనం. దీంట్లో మనకి వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. అండ్ దానికి లైట్ కూడా ఇచ్చారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇది ఎక్స్టెండర్ కూడా ఉంటుంది దీంట్లో. ఇక్కడ చూడొచ్చు ఎక్స్టెండర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది కార్డ్ హోల్డర్, ఏదైనా టికెట్ హోల్డర్ కూడా పెట్టుకోవచ్చు, టికెట్స్ ఏదైనా. సో మనకి దీంట్లో అన్ని ఫీచర్స్ కవర్ చేశారు. గేర్ నాబ్ చూడొచ్చు. ఇది హ్యుండై వెహికల్స్లో ఎస్యూవీస్లో ఇది సిగ్నేచర్ గేర్ నాబ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి పైన అయితే కంప్లీట్ లెదర్ ఫినిష్తో ఇచ్చారు. ఈ టచ్ అయితే చాలా బాగుంది. రేర్ సీట్లో మనం కూర్చుంటే మనకి హెడ్ రూమ్ అనేది చాలా ఉంది. అండ్ నీ రూమ్ చూడొచ్చు. ఆల్మోస్ట్ బ్యాక్ వేసినా సరే ఇంకా చాలా నీ రూమ్ అయితే ఉంది. సో అది వెహికల్లో చాలా అడ్వాంటేజ్. స్పేషియస్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ సిట్టింగ్ పొజిషన్ వచ్చేసరికి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది కదా, సో ఇది రెక్లైన్ అవుతుంది అనమాట సీట్. సో చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మనం రెక్లైన్ చేయొచ్చు. సో రెక్లైన్ చేసిన తర్వాత చూస్తే మనకి ఫ్రంట్ సీట్లో ఏదైతే కంఫర్ట్ ఉంటుందో క్యాప్టెన్ సీట్లో, సో దీంట్లో కూడా అంతకన్నా ఎక్కువ కంఫర్ట్ ఉందని మనం చెప్పొచ్చు. అండ్ లగ్జరీ వెహికల్స్లో మీరు ఎప్పుడైనా అంటే సేఫ్టీ పర్పస్ ఎప్పుడైనా వెనక్కి కూర్చుంటారు ఓనర్స్. సో దట్ ఈ వెహికల్ని ఇక్కడ నుంచి మనం ఇది ఆపరేట్ చేయొచ్చు. సో ఫ్రంట్ సీట్ మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ కంఫర్ట్ మీరు చూడొచ్చు. మనకి నిజంగా చెప్తున్నాను, అసలు ఒక కంప్లీట్ ఇంద్రభవనంలో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంది. సో కంప్లీట్గా మనం ఇది రెక్లైన్ చేసుకున్న తర్వాత అండ్ ఆర్మ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకుంటే చూద్దాం. సో సూపర్ కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు ఈ వెహికల్లో. సో ఇది చాలా బాగుంది కంఫర్ట్గా అయితే. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇందాక మీకు ఏదైతే చెప్పానో ఇది కంప్లీట్గా కంటిన్యూషన్ ఇచ్చారు ఫ్రంట్ నుంచి. ఇది జస్ట్ లుక్ పర్పస్ ఇచ్చారు, బట్ చాలా బాగుంది ఇది. అండ్ ఇది అన్లాక్ లివర్. ఇక్కడ వచ్చి విండోది, ఇక్కడ వచ్చి మొబైల్ హోల్డర్ ఇచ్చారు. అండ్ సింగిల్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు. సో ఏసీ వెంట్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ కింద వచ్చి 2 ఫాస్ట్ ఛార్జింగ్ యూఎస్బీస్ అయితే ఉన్నాయి. సో ఈ వెహికల్లో మనం రేర్ సీట్లో అయితే ఈజీగా 3 మెంబర్స్ కూర్చోవచ్చు అట్ ఎనీ కాస్ట్. నేను చెప్తున్నాను, అఫ్కోర్స్ 3 హెడ్ రెస్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, బట్ 3rd మెంబర్ కూడా కూర్చోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు నీ రూమ్ చూడవచ్చు, హెడ్ రూమ్ చూడవచ్చు, మొత్తం అంతా ఖాళీగానే ఉంది ఎటు నుంచి ఎటు చూసినా. సో ఎంత లావుగా ఉన్నా, ఎంత హైట్గా ఉన్నా 3rd మెంబర్ అయితే ఈజీగా కూర్చోవచ్చు. రేర్ సీట్లో అయితే 3 మెంబర్స్ ప్రాపర్గా కూర్చోవచ్చు. ఈ వెహికల్ ఈ టైంలో రివ్యూ చేయడానికి గల కారణం ఏంటంటే, సో డిసెంబర్లో అన్ని వెహికల్స్ మీద ఆఫర్స్ ఉంటాయి, బట్ ఈ వెహికల్లో అయితే పర్టికులర్గా 3 lakhs ఆఫర్ అనేది నడుస్తుంది ఆల్మోస్ట్. సో ఎవరికైనా మీకు డీటెయిల్స్ కానీ ఏదైనా కావాలంటే కింద మేము డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం, దాంట్లో మెసేజ్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ లోన్ కూడా ఎవరికైనా కావాలంటే కనుక లైక్ చిన్న కాంప్లికేషన్స్ ఏమున్నా సరే మేము కంప్లీట్గా లోన్ అయితే మీకు చేయించి పెడతాం. సో ఆల్ బ్యాంక్ టైప్స్ అయితే మాకు ఉన్నాయి. ఇది ఈ వెహికల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.